హాయ్ హలో ఎంవీఎస్కు స్వాగతం సుస్వాగతం. సో ఇవాళ శుక్రవారం కన్నడ బిగ్ బాస్ హౌస్లో ఏమేమి జరిగింది, ఏ టాస్కులు జరిగాయి, కెప్టెన్ ఎవరయ్యారు, ఉత్తమ ప్లేయర్ ఎవరు, వర్స్ట్ ప్లేయర్ ఎవరు, ఇవన్నీ విషయాలు మీ ముందు మాట్లాడడానికి నేను ప్రయత్నిస్తాను. అంతకుముందు మీరు దయచేసి నా ఎంవ్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే ఈ ఛానల్ పెరుగుతుంది. ఈ ఛానల్ పెరుగుతున్న కొద్దీ నేను మీకు మంచి మంచి కంటెంట్ ఇవ్వడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తాను. సో కమింగ్ టు ది పాయింట్, ఇవాళ టాస్క్ చాలా టిపికల్గా ట్రిక్కిష్గా జరిగింది. ప్లస్ అనుకోకుండాని కాదు, గేమ్ ఆడి లక్ ఫేవర్ కావడంతో భవ్య గౌడ్ మరోసారి కెప్టెన్ అయి హ్యాట్రిక్ కొడుతుంది. ఈ సీజన్లో హ్యాట్రిక్ కెప్టెన్ ఎవరు అంటే భవ్య గౌడ్. నిజంగా అది మంచి రికార్డ్. చాలా ఆటలో ఉన్న అమ్మాయి ఖచ్చితంగా మంచిగా ఆడుతుంది, అందులో వేరే మాట లేనే లేదు. కాకపోతే ఈ ఆట ఆడే సమయంలోన ఏమేమి జరిగింది, భవ్య గౌడ్ అవసరంగానో మాకు తెలియదు, కానీ ఒక నింద అయితే, ఒక అపవాదం అయితే ఖచ్చితంగా మోసుకుంటుంది. అది ఏంటంటే ఫౌల్ గేమ్ ఆడింది. క్యాప్టెన్సీ టాస్క్లోన ఫౌల్ గేమ్ ఆడి కెప్టెన్ అయినటువంటి భవ్య గౌడ్. ఇది అందరి మనసులో, సభ్యులందరి మనసులో కూడా కొందరు బయట చెప్తున్నారు, మరికొంతమంది బయట చెప్పకపోవచ్చు. కానీ ఈ వివాదం అయితే అదేమి నివురుగప్పిన నిప్పులాగా అలా లోపల మండుతూనే ఉంది. బహుశా రేపు వీకెండ్ సెషన్లోన కిచ్చా సుదీప్ గారు వచ్చినప్పుడు పంచాయతీకి ఇది ఖచ్చితంగా ఒక మంచి పాయింట్ అవుతుంది. ఖచ్చితంగా కిచ్చా సుదీప్ గారు అడ్రస్ చేయాల్సిందే, దీన్ని నిజానిజాలు బయట నిగ్గు తేల్చవలసిందే. అంతకుముందు అసలు బిగ్ బాస్ హౌస్లో ఇవాళ ఏమేమి జరిగిందో మనం తెలుసుకుందాం. సో నిన్నటి ఆటతో మనకు హోటల్ టాస్క్ ముగిసిపోతుంది. ఇక్కడే బిగ్ బాస్ ఒక ట్విస్ట్ పెట్టారేమో అని నాకు అనిపిస్తుంది. సాధారణంగా క్యాప్టెన్సీ టాస్క్కు సంబంధించిన ప్రతి టాస్క్కు కూడా దశకు కూడా బిగ్ బాస్ కొన్ని సూచనలు ఇస్తుంటారు, కొన్ని లక్ష్యాలు కూడా చెప్తుంటారు. ఈ టాస్క్లో గెలిచిన వాళ్ళు ఇలా అవుతారు, ఈ టాస్క్లో గెలిచిన వాళ్ళు ఇలా ముందుకెళ్తారు, ఈ టాస్క్లో గెలవని వాళ్ళు వెనక ఉండిపోతారు, ఇది క్యాప్టెన్సీ టాస్క్కు సంబంధించినటువంటి గేమ్ అని ఖచ్చితంగా అనౌన్స్ చేస్తారు. ఇంతవరకు అలా చేస్తూనే వచ్చారు. కానీ ఫర్ ది ఫస్ట్ టైం హోటల్ టాస్క్, అసలు ఇది క్యాప్టెన్సీ టాస్క్కు సంబంధించిన టాస్క్ అని బిగ్ బాస్ ఎక్కడా అనౌన్స్ చేయకపోవడం అనేది ఖచ్చితంగా చైత్ర టీం వాళ్ళను ఘోరంగా దెబ్బతీసిందని మనం చెప్పాలి. చాలా ఘోరంగా దెబ్బతీసింది. ఎందుకంటే వాళ్ళు క్యాప్టెన్ పాపం హోటల్ టాస్క్ ఆడినప్పుడు నిజాయితీగా వాళ్ళకు స్టార్ మార్కింగ్ ఇచ్చారు. అంటే ఏంటి, దీనికి ఇలా ఇచ్చారు, ఇలా ఉంది, వీటన్నిటికీ కలిపి ఇన్ని స్టార్ రేటింగ్స్ అని ఇస్తే భవ్య గౌడ్ వాళ్ళు మాత్రము చాలా కచ్చగట్టి, అది అంటే వాళ్ళ మనసులో ఇది క్యాప్టెన్సీ టాస్క్ అని తెలియదు, కానీ వాళ్ళు కసితో ఏం చేశారంటే కేవలం 4 స్టార్స్ ఇచ్చారు. ఎంటైర్ టీముకు 4 స్టార్లు ఇచ్చారు. కానీ వీళ్ళైతే దాదాపు ఒక్కొక్కరు 2, 1 అలా ఇచ్చుకుంటూ వెళ్ళిపోయారు. ఇది క్యాప్టెన్సీ టాస్క్కు సంబంధించిన గేమ్ అని తెలిసి ఉంటే ఖచ్చితంగా చైత్ర టీం వాళ్ళు ఇన్ని స్టార్స్ ఇచ్చేవాళ్ళైతే కానే కాదు. బిగ్ బాస్ ఈ మాట చెప్పకపోవడం వల్ల స్టార్స్ను ఉదారంగా ఇచ్చిన పాపానికి భవ్య గౌడ్ టీం వాళ్ళు గెలిచిపోయారు. 29 పాయింట్స్తో వాళ్ళు గెలిచిపోతే 23 పాయింట్స్తో వాళ్ళు వెనకబడిపోయారు. సో ఈ స్టార్ గేమింగ్లోనే టాస్క్లో ఎక్కడో ఇక్కడ కొంచెం తడబడిందేమో అని నాకు అనిపిస్తుంది. ఆటోమేటిక్గా భవ్య గౌడ్ వాళ్ళు గెలిచిన తర్వాత సాధారణంగా మనం ఏమనుకుంటాం, ఏదో బిగ్ బాస్ హోటల్ టాస్క్ ఇచ్చారు, ఆ హోటల్ టాస్క్లోనూ భవ్య టీం వాళ్ళు గెలిచారు అని. కానీ ఇక్కడ అలా కాదు. ఈ గెలుపు క్యాప్టెన్సీ టాస్క్కు సంబంధించి కావడంతో అందరూ మొట్టమొదటిసారిగా ఉలిక్కి పడతారన్నమాట. సో ఈ భవ్య టీం వాళ్ళందరూ కూడా క్యాప్టెన్సీ టాస్క్లో నిలబడతారు. ఇప్పుడు ఇంకా చేయగలిగింది ఏమీ లేదు, ఏం చేస్తారు? సో అక్కడికి కొంతమంది అంటారు, మనం చాలా ఉదారంగా వివరించి స్టార్లు ఇచ్చేసాం, భవ్య గౌడ్ వాళ్ళు స్టార్ ఇవ్వలేదు, సో ఇక్కడ మనం దెబ్బతిన్నాము అనే భావన ఖచ్చితంగా చైత్ర టీం వాళ్ళలోన ఉండిపోయిందనమాట. సాధారణంగానే వాళ్ళ టీం కాస్త వీక్ టైం కంపారిటివ్లీ, కానీ ఇంత వీక్ టీం కాదు. కేవలం 4 స్టార్లు ఇచ్చేంత వీక్ పర్ఫార్మెన్స్ అయితే చైత్ర టీం వాళ్ళు చేయలేదని మనందరికీ తెలుసు.
కాకపోతే వాళ్ళు ఒకరికొకరు పగబట్టి సాధింపు ధోరణితోన, పైగా ఏంటి, మొదట చైత్ర టీం వాళ్ళు స్టార్స్ ఇచ్చిన తర్వాత భవ్య గౌడ్ టీం వాళ్ళు స్టార్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఈ భవ్య గౌడ్ టీం వాళ్ళు రకరకాలుగా వాళ్ళని ఒక శాడిస్ట్ మెంటాలిటీతోన హింసించి 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 ఆ టాస్క్ను రక్తసిక్తంలాగా చేసిన వీళ్ళు చివరికి స్టార్లు ఇవ్వడంలో కూడా అంతే నాసిరకంగా ఏమాత్రం ఉదారత లేకుండా కేవలం 4 స్టార్లు ఇచ్చేశారు. ఇందులోనూ మళ్ళీ గెలిచి ఓడిందెవరు, ఓడి గెలిచిందెవరు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ హౌస్ టాస్క్లో మాత్రం, హోటల్ టాస్క్లో మాత్రం ఓడి గెలిచిన వాళ్ళు చైత్ర టీం వాళ్ళైతే, గెలిచి ఓడిన వాళ్ళు ఖచ్చితంగా భవ్య టీం అని నాకైతే అనిపిస్తూ ఉంది. ఓకే, జరిగింది ఏదో జరిగిపోయింది. ఇప్పుడు వీళ్ళు 5గురు ఎవరైతే ఉన్నారో ఈ 5గురిలోన ఒకరు సంచాలకులుగా వ్యవహరించాల్సి ఉంటుంది. మిగిలిన వాళ్ళందరూ టాస్క్లోకి నిలబెడతారనమాట. సో సంచాలకులు కాదు, వాళ్ళు 5గురు టాస్క్లోనే ఉంటారు. ఓడిపోయిన వాళ్ళలోన 2 సంచాలకులు, చైత్ర అండ్ మంజు, వీళ్ళిద్దరూ సంచాలకులుగా వ్యవహరిస్తారు. కాకపోతే ఈ టాస్క్లోన మజా ఏంటంటే, ఒక జారుడు ప్లాస్టిక్ ఇది ఉంటుంది, అందులో నడుస్తుంటేనే జారుతుంటారు, పైన గుత్తులు గుత్తులుగా బాల్ కట్టింటారు. ప్రతి ఒక్క గుత్తుకు కూడా డినామినేషన్ నంబర్లు ఉంటుంది. బిగ్ బాస్ అంటే ఈ టాస్క్ స్టార్టింగ్ ఒకసారి ఇలా నిలబడగానే బిగ్ బాస్ చెప్తారనమాట, పలానా నంబర్ అనగానే ఆ నంబర్ గుర్తులో ఉన్నటువంటి బాల్ ఎవరు ఎన్ని తీసుకుంటే అన్ని, 1 తీసుకుంటే 1, 2 తీసుకుంటే 2, 3 తీసుకుంటే 3, 4 తీసుకుంటే 4, ఇట్లా బాల్స్ క్యాప్చర్ చేసిన తర్వాత వాళ్ళు ఆ ఎండ్కి వెళ్ళి అక్కడ నిలబడి ఎదురుగా ఉన్న బుట్టలోకి బాల్స్ వేయాలి. వాళ్ళ పేరున్న బుట్టలోకి వేయాలి. అక్కడ స్టిక్కర్లు కూడా అంటించేసి ఉంటారు. ఆ స్టిక్కర్ బాల్లోన ఎవరిది మొదటిగా బాల్ పడుతుందో వాళ్ళు గెలిచిపోతారు, పడని వాళ్ళు గెలవరనమాట. ఒక బాల్ పడితే చాలు. 4 తీసుకున్న వాడికి 4 ఛాన్సులు ఉంటాయి, 1 తీసుకున్న వాడికి 1 ఛాన్స్ ఉంటుంది అనమాట. అది మజా. సో మొట్టమొదటి రౌండ్లోన మోక్షిత పోతుంది, రజిత్ పోతాడు, త్రివిక్రమ్ పోతాడు, చివరికి ఎవరు మిగులుతారు, ధనరాజ్ అండ్ భవ్య మిగులుతారు. ధనరాజ్ అండ్ భవ్య మిగిలినప్పుడు ఆ టాస్క్లోన ఒక్క బాల్ కరెక్ట్ షూట్అవుట్ వేసి భవ్య గెలిచిపోతుంది అనమాట. ఆమె క్యాప్టెన్గా అనౌన్స్ చేస్తారు. ఇదంతా అయ్యేంత వరకు ఓకే. ఇది అయిన తర్వాత అసలు ఆట మొదలవుతుంది. క్యాప్టెన్సీ టాస్క్లోనే ఎప్పుడైతే భవ్య 3వసారి క్యాప్టెన్గా గెలిచిపోతుందో చాలామంది దాన్ని జీర్ణించుకోలేకపోతారు. సాధారణమే కదండి, అసలు క్యాప్టెన్సీ టాస్క్ దొరకడమే కష్టం. అసలు బిగ్ బాస్ హౌస్లో క్యాప్టెన్సీ ఎందుకు కావాలనుకుంటున్నారు, ఎందుకు క్యాప్టెన్ కావాలనుకుంటారు? వాళ్ళేమో రాజ్యం ఎలా అని కాదు. మెయిన్ ఏంటంటే కనుక పబ్లిక్లో వాళ్ళకి స్క్రీన్ స్పేస్ దొరుకుతుంది, రికగ్నిషన్ దొరుకుతుంది. నెంబర్ 2 పాయింట్ ఇమ్యూనిటీ వస్తుంది. దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇమ్యూనిటీ వచ్చిందంటే ఆ వారం వాళ్ళు ముందుకెళ్ళిపోతారు. ముందుకెళ్ళిపోయారంటే విజయానికి చేరువైపోతారు, నామినేషన్ నుంచి బయటకు వెళ్ళిపోతారు. సో సక్సెస్ఫుల్గా 2వ వారం కూడా నామినేషన్ నుంచి భవ్య దూరం అయిపోయింది అనమాట. బహుశా ఆమెను ఫినాలీకి నెట్టడానికి ఒకవేళ అన్ని కుదిరితే అదే కారణం కావచ్చు. చూడండి ఎంత విచిత్రం. ఒకానొక దశలోన భవ్య ఇక ఇంటికి వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయి ఫాల్స్ ఎలిమినేషన్ కావడంతో తిరిగి వచ్చేసింది. అలా తిరిగి వచ్చిన ఆమె లైఫ్ తీసుకున్నట్టుగా కసితో ఆడడం. ఒకటైతే నిజం, ఆమె బయటికి వెళ్ళేదాకా వెళ్ళి డోర్ దాకా వెళ్ళేంత వరకు ఉన్న భవ్య, వెళ్ళొచ్చిన తర్వాత ఉన్న భవ్యకు చాలా వ్యత్యాసం ఉంది. వెళ్ళేంత వరకు ఉన్న భవ్య టాస్కుల్లో పెద్దగా తూపు కాదు. వెళ్ళొచ్చిన తర్వాత మాత్రం అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా ఖచ్చితంగా ఆ అమ్మాయి అందుకుంటోంది. ఇది ఎవరికైనా గుర్తించాల్సినటువంటి సత్యమే. ఇవన్నీ ఉన్నాయి, గుణాలు ఉన్నాయి. ఆమె ఆడడం కూడా ఆడింది, బాల్స్ కూడా కరెక్ట్గా విసిరింది, బంతి కూడా పోయి బాస్కెట్లో పడింది. కాకపోతే ఇక్కడ జరిగినటువంటి తమాషా ఒకటి ఉంది. ఇదే పెద్ద చిచ్చుగా మారిపోయింది హౌస్లోనే. ఇప్పుడు అదేమంటారు చూడండి, వైల్డ్ ఫైర్ లాగా క్రమంగా అంటుకునింది. బహుశా రేపు కిచ్చా సుదీప్ గారు వచ్చే లోపల ఈ ఫైర్ ఇంకా మరింత ఎక్కువ అవుతుందేమో అని నాకైతే అనుమానంగా ఉంది. ఏంటంటే ఫస్ట్ రౌండ్లోనే భవ్య తీసుకున్నటువంటి ఒకే ఒక బాల్, ఆ ఒక్క బాల్ ఆమె వేసింది, వేరే వాళ్ళు వేయలేకపోయారు. మోక్షిత అవుట్ అయిపోయింది, వేయకుండా వేసింది భవ్య, ఆమె సక్సెస్ అయింది. తీసుకున్న బాలు బిగ్ బాస్ అనౌన్స్ చేసిన నంబర్లోంది కాదు, బిగ్ బాస్ నంబర్ 9 అని చెప్పారు. ఆ 9 దాని నుంచి పడిన బాలు కాదు, వేరే బాలు ఆమె పట్టుకొనింది. ఇలా వెళ్ళడంలోన తగలడంతో పడిన ఒక బాల్ని ఆమె పట్టుకొనింది. ఈ విషయం ఎవరు చెప్తారు? అంతా అయిపోయిన తర్వాత మోక్షిత పాయింట్లు ఏమైనా ఎత్తుతుంది. ఏంటి, ఆ బాల్ అది కాదు, ఎందుకంటే
తాను ఉంటుంది, భవ్య కూడా ఉంటుంది. తనకు ఆ బాల్ అందదు, కానీ భవ్య బాల్ తీసుకుంటుంది. ఆమె ఏముంటుందంటే అది ఆ పుట్టలో బాల్ ఆ ప్యాకెట్లో బాల్ కాదు కాబట్టి నేను దాన్ని పట్టుకోలేదు, కానీ భవ్య దాన్ని తీసుకునింది అని. అది ఒక కాంట్రవర్సీ. రజిత్ ఏమంటారు, నేను చూస్తే భవ్య మాట్లాడొద్దనింది కాబట్టి నేను సైలెంట్ అయిపోయానని త్రివిక్రమ్తో అంటాడు. అక్కడ ఇద్దరు సంచాలకులు వివరించినటువంటి మోక్షిత, మంజు కావచ్చు, ఆ తర్వాత చైత్ర కావచ్చు, వీళ్ళిద్దరు కూడా మేము చూడలేదు అని అంటారు. అప్పుడు మోక్షిత గట్టిగా అరుస్తుంది అనమాట, మీరిద్దరు ఉన్నారు సంచాలకులు, మీరు కదా చూడాల్సింది, మీరు చూడకుండా నాపై ఎందుకు నెట్టివేస్తారు? మేము కాదు కదా, మీరు కదా సంచాలకులు, నేను కాదు కదా అంటే, సంచాలకులు ఓవర్ వ్యూ అయిపోతే మీరు చెప్పొచ్చు కదా. మీరే చెప్పినప్పుడు నేనెందుకు చెప్తాను? అది నా బాధ్యత కాదు, అది మీ బాధ్యత. కాబట్టి ఈ ఫౌల్ గేమ్ను సపోర్ట్ చేసిన సంచాలకులుగా మీరు అట్టర్ ఫ్లాప్ అని చెప్పేస్తుంది అనమాట. సో అది ఒక బిగ్ డిబేట్గా మారిపోతుంది. అది ఇంకా ఎక్కడెక్కడ దాకా పోతుందో చూడాలి మనం. ఇదే విషయాన్ని త్రివిక్రమ్ భవ్యతో అడుగుతాడు. ఏమని? భవ్య అడుగుతాడు, నేను ఫ్రాంక్గా అడుగుతున్నాను, ఒక విషయం చెప్పు, నువ్వు ఫౌల్ చేసావా? ఆ బాల్ గుర్తించబడిన బాల్ని నువ్వు పట్టుకున్నావా అన్నప్పుడు భవ్య దెబ్బతిని తను అంటుంది, ఏంటిది నాకు అర్థం కావట్లేదు, నేను కావాల్సిగా చేశానా? అది ఎక్కడి నుంచి పడిందో నాకు తెలీదు. అక్కడ ఒక బాల్ ఉంది, ఆ బాల్ని అయితే నేను పిక్ చేశాను, అది ఏ దాంట్లో బాల్ ఉంది ఐ డోంట్ నో. సంచాలకులు చూడాలి కదా, మళ్ళీ వాళ్ళు చూడకపోతే నన్ను ఏం చేయమంటారు? ఇప్పుడు దాన్ని మీరు పాయింట్గా లేవనెత్తి ఇంత రచ్చ చేస్తే చూద్దాం. వీకెండ్లోనూ ఒకవేళ సుదీప్ సార్ ఏమన్నా దీన్ని పంచాయతీ చేసి నువ్వు అలా తీసుకోలేదు అని ఏమన్నా చెప్తేమా, ఐఎమ్ రెడీ టు క్విట్ మై క్యాప్టెన్సీ, నాకేం అక్కర్లేదు అని ఆమె చెప్తుంది. అలా కాదు, నువ్వు అర్థం చేసుకో. ఇక్కడ నేను అడుగుతున్నది ఏంటంటే, మోక్షిత అక్కడ పాయింట్ రైజ్ చేస్తుంది, పెద్ద గొడవ చేస్తుంది. నీకు తెలుసు కదా, ఏదైనా పాయింట్ పట్టుకుంటే ఆమె గట్టిగా గొడవ చేస్తుంది. ఆమె ఏమంటుందంటే, ఆ బాల్ నేను ఎందుకు తీసుకోలేదంటే ఆ పుట్టలో నుంచి పడలేదు కాబట్టే నేను తీసుకోలేదు, అది భవ్య తీసుకునింది అని చెప్పింది. అక్కడికి నేను అన్నా, అవును నిజమే, నువ్వు తీసుకోలేదు, నువ్వు అన్యాయం చేయడం నాకు ఇష్టం లేదు, నీకు తీసుకోలేదు, ఓకే, వెల్ అండ్ గుడ్. కానీ అక్కడ భవ్య తీసుకుంటున్నప్పుడు ఆమె ఎట్లా మీరు చూస్తూ ఊరుకున్నారు? అక్కడ మీరు అబ్జెక్షన్ రైజ్ చేయాలి కదా, ఎందుకంటే అది క్యాప్టెన్సీ టాస్క్ కదా. ఆమెను ఎట్లా వదిలేస్తారు క్యాప్టెన్సీ టాస్క్? ఆమె అది ఫౌల్ అని చెప్తే ఆమె కూడా రౌండ్ నుంచి బయటకు వచ్చేసేది కదా అని నేను చెప్పాను. దానికి సరిగ్గా సమాధానం చెప్పట్లేదు అని త్రివిక్రమ్ భవ్యతో చెప్తారు. పైగా ఏమంటారు, రజిత్ కూడా నాతో అన్నాడు, రజిత్ కూడా త్రివిక్రమ్తో అన్నాడు, అరే నేను చూశాను రా మచ్చా, నేను ఆమె బాల్ పట్టుకుంటే నేను గట్టిగా అరుస్తుంటే హే నువ్వు అరవద్దని అనింది, పోలే మన భవ్య కదా అని నేను వదిలేశాను అని రజిత్ అంటాడు. అంటే ఇప్పుడు రజిత్, త్రివిక్రము, భవ్య వీళ్ళు ముగ్గురు ట్రయోగా మారిపోయారని మనకి ఇప్పుడు అర్థమవుతుంది. ఉన్న ఒక ట్రయో ఏమో విడిపోయారు. ఎవరో చెప్పండి, మోక్షిత, మంజు అండ్ గౌతమి, వాళ్ళు ముగ్గురు విడిపోయారు. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఒకటయ్యారు, రజిత్, త్రివిక్రమ్ అండ్ భవ్య. సో మన భవ్య కదా అని నేను వదిలేశాను అని అదే మాట త్రివిక్రమ్ అంటాడు. రజిత్ కూడా అన్నాడు, నువ్వు రజిత్ బాల్ తీసుకుని చూసాడట చెప్పడానికి పోతే, అలా కాదు, నేను ఆ మాట అయితే అనలేదు, కావాల్సింటే మీరు సీసీ కెమెరాలో చెక్ చేసుకోండి, నేను అనేది నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని అన్నాను అంతే, నేను ఆ బాల్ అది కాదు అని ఆయన ఏం చెప్పలేదు, నేనేం వినలేదు అని ఆమె చెప్తుంది. సో అక్కడికి అది అయిపోతుంది. ఆ తర్వాత వేరే ఏదో ఒక చిన్న టాస్క్ పెట్టారు, సాయిశ్రీ జ్యువెలరీస్ వాళ్ళది ఫ్యాషన్ ర్యాంప్ ఒకటి పెడతారు. ఆ ర్యాంపులోన హనుమంతు అండ్ ఐశ్వర్య వీళ్ళిద్దరు సక్సెస్ అవుతారు. ఇద్దరికి 50,000 క్యాష్ వోచర్స్ వచ్చేస్తాయి. ఆ తర్వాత ఇంకో పెద్ద డ్రామాపూరితమైనటువంటి యాక్టివిటీ ఏంటంటే, బెస్ట్ ప్లేయర్ ఎవరు, వరస్ట్ ప్లేయర్ ఎవరు. ప్రతి సందర్భంలోనూ సుదీప్ గారు గతంలోన వీకెండ్ పంచాయతీలో చెప్పిన మాటను వీళ్ళు అదే అమలు చేస్తున్నారు. సుదీప్ గారు చెప్తారు, మీరు నామినేషన్ చేసే సమయంలో కానీ, బెస్ట్ ప్లేయర్గా ఎన్నుకునే సమయంలో కానీ, వరస్ట్ ప్లేయర్గా డిసైడ్ చేసే సమయంలో కానీ ఎవరో ఒకరు వచ్చి ఒక పాయింట్ చెప్పి మేనిఫెస్టో చేసేస్తే మిగిలిన వాళ్ళందరూ గొర్రెల్లాగా ఫాలో అవుతారు. మీకు ఒక ఇండివిజువల్ డెసిషన్ మేకింగ్ అంటూ ఉండట్లేదు. అది ఈరోజు మళ్ళీ ప్రూవ్ అయింది. సో వెంటనే ఏం చేశారు, ధనరాజును అందరూ ఉత్తమ ప్లేయర్గా ఎన్నుకున్నారు. ధనరాజుకు హోటల్ టాస్క్లో కూడా ఎక్కువ మెడల్స్ ఆయనకే వచ్చాయి. సో ధనరాజు ఉత్తమ ప్లేయర్, ప్రతి ఒక్కరు చాలా బాగా ఆడాడు, తన ఇండివిజువల్ ప్లే తను ఆడాడు, ఎక్కడ కూడా తన క్యారెక్టర్ నుంచి బయటికి రాలేదు. పైగా తన పరిధిలో లోబడి 2 వేరియేషన్స్, ఒకటి సర్వీస్ మెన్గా, ఒకటి హోస్ట్గా, గెస్ట్గా చాలా అద్భుతంగా ఆడాడు అని అందరూ చెప్తారు. అట్ ది సేమ్ టైం హనుమంతు గురించి కూడా చెప్తారు. హనుమంతు
సరిగా ఆడలేదు, ఎక్కడా కనిపించలేదు, సైలెంట్ అయిపోయాడు, అసలు ఆ ఆట అతనికి అర్థమైందో లేదో కూడా మాకు తెలియదని అందరూ అతనికి కలిపే అంటే ఏంటి వరస్ట్ ప్లేయర్ అని ఇచ్చేస్తారు. అక్కడ ధనరాజ్ మనసులో నుంచి మొదలవుతుంది. ధనరాజు చాలా బాధపడతాడు. వాడు మొదటి నుంచి వాడు అదే అంటున్నాడు. వాడు ధనరాజు విషయంలో ఒకటి మనం మెచ్చుకోవాల్సి ఏంటంటే ఆయన కొద్దిగా నిజాయితీ ఉంది. ఆయన అంటాడు, ఏంటి అసలు స్టార్స్ ఇవ్వడంలోన మేము కలిపైపోయాము, మేము వరస్ట్ అయిపోయాము, ఆ టీం కాదు. పాపం వాళ్ళు చాలా అమాయకంగా ఎంతో బాగా ఆడి ఎంతో బాగా అటెంప్ట్ చేసినా కూడా వాళ్ళు మనస్ఫూర్తిగా మాకు ఎక్కువ స్టార్స్ ఇస్తే మేము కచ్చగట్టి స్వార్థపూరితంగా విషపు ఆలోచనలతో వాళ్లకు కేవలం 4 స్టార్లు ఇచ్చాము, అందుకోసమే వాళ్ళు దెబ్బతిన్నారు. ఇది క్యాప్టెన్సీ టాస్క్ అని బిగ్ బాస్ మొదటే అనౌన్స్ చేసి ఉండింటే పరిస్థితి ఖచ్చితంగా ఇలా ఉండేది కాదని ధనరాజ్ అనడం 100% కరెక్ట్. ఒకవేళ ఇది క్యాప్టెన్సీ టాస్క్ అని అంటే వాళ్ళు ఎందుకు అన్ని స్టార్స్ ఇచ్చేవాళ్ళు, వీళ్ళు తక్కువ స్టార్స్ ఇస్తే ఎందుకు ఒప్పుకునేవాళ్ళు? దట్ ఈస్ ది వెరీ సాడ్ థింగ్. సో దాంతోపాటు తన ఫ్రెండ్ జైలు పాలు కావడం అది కూడా చాలా బాధపడతాడు. ఇంట్లో గౌతమి, ఆ తర్వాత ధనరాజ్, ఐషు, వీళ్ళు ముగ్గురు కూడా అక్కడ వచ్చి కూర్చుంటారు. వీళ్ళు ముగ్గురు కూడా చాలా బాధపడుతూ ఉంటారు. సో ఇక్కడ మళ్ళీ చాలా ఇబ్బందికరమైన విషయం ఏంటంటే రాత్రంతా వాడు అలాగే మేల్కొని ఉంటాడు. ధనరాజ్ చెప్తాడు, నాకు ఈ ఉత్తమ అక్కర్లేదు, నాకెందుకు ఇది ఇష్టం కావట్లేదు, నా మిత్రుడిని నేను కలిపి ఇచ్చేశాను. అన్నెసరిగా వాడు వరస్ట్ అయ్యాడు, వాడాట వాడు ఆడాడు. అసలు ఆ టీంని మొత్తం మనం నాశనం చేసాం, సరిగ్గా స్టార్లు ఇవ్వలేకపోయాం. వాళ్ళు చూడు ఎంత ఉదారంగా మాకు స్టార్స్ ఇచ్చారు, ఇన్ని స్టార్స్ మాకు ఇస్తే మనం 4 స్టార్లైనా వాళ్ళకి ఇవ్వడం. అందుకే కదా రోజు వాళ్ళు దెబ్బతిన్నారు. నిజంగాంటే కూడా పాపం వాళ్ళు అవసరానికి మించి ఉత్సాహం ప్రదర్శించి ఉదారతతో స్టార్స్ ఇస్తే వీళ్ళు కత్తిగట్టి తక్కువ స్టార్స్ ఇవ్వడం వల్లే ఇవాళ ఈ ప్రయత్నం జరిగింది. చూద్దాం రేపు శనివారం, ఆదివారం. శనివారం రోజు వాರದ కథೆ కిచ్చన జೊತೆ, ఆదివారం రోజు ఫన్ డే విత్ బార్షా సుదీప్ 2 ఉంటాయి. రేపు ఏం పంచాయతీ జరుగుతుంది? నంబర్ 1, భవ్య ఫౌల్ గేమ్ ఆడిందా? ఆమె 3వ సారి క్యాప్టెన్ కావడం సరైన పద్ధతిలో కాలేదా? మళ్ళీ అలా అన్నప్పుడు ఆమెను క్యాప్టెన్సీషిప్ నుంచి బయటకు లాగేస్తారా? రెండవది, ఉత్తమ ప్లేయర్ వరస్ట్ ప్లేయర్ ఇచ్చేటప్పుడు ఎవరు ఏమాత్రం ఆలోచించకుండా పొలవమంటూ ఒకటి ఏది చెప్తే అందరూ అదే మాట చెప్పుకుంటూ వచ్చారా? ఇండివిజువల్గా వాళ్ళు డెసిషన్ తీసుకోలేదా? మాస్ ఆలోచనతో వాళ్ళు ముందుకెళ్ళారా? మళ్ళీ ఇవన్నీ సమస్యల్ని ఎలా అడ్రస్ చేస్తారు, ఏం చెప్తారో రేపు చూద్దాం. సో రేపు ఎల్లుండి మీరు దయచేసి మిస్ కావద్దండి. ఈ స్పెషల్ ఎపిసోడ్స్ రివ్యూస్ కూడా ఖచ్చితంగా నేను మీ ముందు ఉంచుతాను. దిస్ ఈజ్ రామదుర్గ మధుసూదన్ సైనింగ్ ఆఫ్.